శివుడు చెప్పే కథ. ప్రియమైన భక్తులారా, నమస్కారం. ఈరోజు మీకు చాలా ప్రత్యేకమైన కథ చెప్పబోతున్నాను. ఇది కాశీ కథ, మోక్షపురి కథ. ఈ కథ చెప్పేది సాధారణ మనిషి కాదు, నేనే చెప్తున్నాను, పరమశివుడిని. నా నోటితో, నా మాటల్లో కాశీ రహస్యాలు మీకు చెప్తాను. శ్రద్ధగా వినండి. కాశీ నా హృదయం. భక్తులారా, మీరు నన్ను కైలాసనాథుడని పిలుస్తారు, హిమాలయాల్లో ఉంటాడని అంటారు. అది నిజమే, కాని నా హృదయం ఎక్కడుందో తెలుసా? కాశీలో. కాశీ నాకు కేవలం నగరం కాదు, ఇది నా శ్వాస, నా స్పందన, నా ఆత్మ. ఇప్పుడు మీకో విషయం చెప్తాను. సృష్టి మొదలవ్వడానికి ముందే, బ్రహ్మ ఈ ప్రపంచాన్ని సృష్టించడానికి ముందే కాశీ ఉంది. చీకటి మాత్రమే ఉన్న ఆ కాలంలో నేను ధ్యానంలో ఉన్నాను. నా 3 కళ్ల నుండి ఒక తేజస్సు వెలువడింది. ఆ తేజస్సే కాశీగా రూపొందింది. అందుకే కాశీ శాశ్వతమైనది. అందుకే కాశీ నా హృదయం. త్రిశూలం మీద నిలిచిన నగరం. భక్తులారా, నా చేతిలో త్రిశూలముంటుంది. ఆ త్రిశూలానికి 3 శూలాలుంటాయి. ఆ 3 లోకాలను సూచిస్తాయి: స్వర్గం, భూమి, పాతాళం. కాని కాశీ ఈ మూడింటికీ అతీతం. ప్రళయకాలంలో ఏం జరుగుతుందో తెలుసా? సముద్రాలు భూమిని ముంచుతాయి, అగ్ని ప్రపంచాన్ని కాల్చివేస్తుంది, పర్వతాలు కూలిపోతాయి, అన్నీ నశిస్తాయి. కాని కాశీ నశించదు. ఎందుకంటే నేను కాశీని నా త్రిశూలం మీద ఎత్తి పట్టుకుంటాను. ప్రళయ జలాలు కాశీని తాకవు, ప్రళయ అగ్ని కాశీకి చేరదు. కాశీ సురక్షితంగా నా చేతిలో ఉంటుంది. కొత్త సృష్టి మొదలైన తర్వాత నేను కాశీని మళ్లీ భూమి మీద పెడతాను. అదే మొదటి నగరమవుతుంది. అక్కడి నుండే కొత్త ప్రపంచం విస్తరిస్తుంది. కాశీ మొదటిది, కాశీ చివరిది, కాశీ శాశ్వతమైనది. అవిముక్త క్షేత్రం. కాశీకి మరో పేరుంది, అవిముక్త క్షేత్రం అంటారు. అవిముక్త అంటే అర్థం తెలుసా? నేను ఎప్పుడూ విడిచిపెట్టని స్థలమని. చూడండి, కేదార్నాథ్ శీతాకాలంలో మూసుకుపోతుంది. అమర్నాథ్ కొన్ని మొదలు మాత్రమే తెరుచుకుంటుంది. రామేశ్వరంలో నేను కొన్ని సమయాలకు వెళ్తాను, కొన్ని సమయాలు రాను. కాని కాశీయా? కాశీ ఎప్పుడూ తెరుచుకునే ఉంటుంది. రాత్రైనా పగలైనా, చలైనా వేసవైనా నేనిక్కడే ఉంటాను. కాశీలో ప్రతి రాయిలో నా శక్తి ఉంది, ప్రతి మట్టి పిడికెళ్ళలో నా స్పర్శ ఉంది, ప్రతి గాలిలో నా ఊపిరి ఉంది. మీరు కాశీ వీధుల్లో నడిచినప్పుడు మీరు నా హృదయంలో నడుస్తున్నారు. విశ్వనాథ జ్యోతిర్లింగం పుట్టుక. కాశీలో నేను విశ్వనాథుడిగా ఉన్నాను, జ్యోతిర్లింగ రూపంలో ఉన్నాను. విశ్వనాథుడు అంటే విశ్వానికి నాథుడు అని అర్థం. ఆ జ్యోతిర్లింగం ఎలా వచ్చిందో చెప్తాను వినండి. చాలా కాలం క్రితం బ్రహ్మ మరియు విష్ణువు వాదించారు, మాలో ఎవరు గొప్పవారము అని. ఆ వాదన చాలాసేపు జరిగింది. ఇద్దరూ నేనే గొప్పవారని అని పట్టుబడ్డారు. నేను ఆ వాదన చూసి నవ్వాను. అప్పుడు నేను ఒక అనంతమైన జ్యోతి స్తంభంగా ప్రత్యక్షమయ్యాను. మొదలు లేదు, చివరి లేదు, కేవలం వెలుగు మాత్రమే. విష్ణువు వరాహరూపంలో క్రిందికి వెళ్లాడు, స్తంభం పాదం చేరాలని. బ్రహ్మ హంసరూపంలో పైకి వెళ్లాడు, శిఖరం తాకాలని. ఇద్దరూ వేల సంవత్సరాలు ప్రయత్నించారు, కాని ఇద్దరికీ చేరలేదు. అప్పుడు వారికి అర్థమయ్యింది, నాకు మొదలు లేదు, చివరి లేదు, నేను అనంతుడిని. ఆ జ్యోతే కాశీలో స్థిరపడింది. అదే విశ్వనాథ జ్యోతిర్లింగం. మీరు ఆ లింగాన్ని దర్శించినప్పుడు కేవలం రాయిని చూడటం లేదు, అనంతమైన కాంతిని చూస్తున్నారు. మణికర్ణిక మోక్ష రహస్యం. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం చెప్తాను. కాశీలో మణికర్ణికా ఘాట్ అని ఒక స్థలముంది. అక్కడ రాత్రింబవళ్లూ చితాగ్ని వెలుగుతూనే ఉంటుంది, ఎప్పుడూ ఆరదు. ఒక దహనం జరుగుతుండగానే మరొకటి మొదలవుతుంది. ఆ దృశ్యం చూసి చాలామంది భయపడతారు, కాని నిజం తెలిసిన వారికి అదే అత్యంత పవిత్రమైన స్థలం. ఎందుకంటే నేను మీకో రహస్యం చెప్తున్నాను. కాశీలో ఏ ఆత్మ శరీరం విడిచినా నేను స్వయంగా అక్కడికి వెళ్తాను. అవును, పరమేశ్వరుడు స్వయంగా వెళ్తాను. నా త్రిశూలం చేతిలో ఉంటుంది, నా డమురకం మ్రోగుతూ ఉంటుంది, నా 3వ కన్ను దయతో వెలుగుతూ ఉంటుంది. నేను ఆ ఆత్మ దగ్గరికి వెళ్తాను. ఆ ఆత్మ భయంగా ఉంటుంది, జీవితంలో చేసిన తప్పులు గుర్తుకొస్తాయి, వణుకుతూ ఉంటుంది. అప్పుడు నేను నెమ్మదిగా ఆ ఆత్మ చెవిలో చెప్తాను, రామ్ రామ్ సత్యం రామ్, శివోహం శివోహం,
తత్వమసి. ఆ మాటలు వింటే ఆ ఆత్మకు అర్థమవుతుంది, నేను శరీరం కాదు, నేను ఆత్మను. నేను పాపిని కాదు, నేను పరమాత్మ స్వరూపుడిని. నేను చనిపోను, నేను శాశ్వతుడిని. ఆ అర్థం కలిగిన క్షణంలో కర్మబంధాలు తెగిపోతాయి. జన్మజన్మల చక్రం ఆగిపోతుంది. ఆ ఆత్మ నాలో కలిసిపోతుంది. సాధారణంగా ఏం జరుగుతుందంటే, ప్రతి జీవి మరణించినప్పుడు యమధర్మరాజు దగ్గరికి వెళుతుంది. పుణ్యాలు ఎక్కువైతే స్వర్గం, పాపాలు ఎక్కువైతే నరకం. మళ్లీ జన్మ, మళ్లీ మరణం. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. కాని కాశీలో యమధర్మరాజుకు అధికారం లేదు. కాశీ నా సామ్రాజ్యం. ఇక్కడ మరణించిన ప్రతి ఆత్మకు నేను స్వయంగా మోక్షమిస్తాను. ఇదే నా వాగ్దానం. ఇదే కాశీ ఇచ్చే అతిపెద్ద వరం. అన్నపూర్ణమ్మ కథ. కాశీలో నేను మాత్రమే లేను, నా అర్ధాంగి పార్వతి కూడా ఉంది. ఆమె ఇక్కడ అన్నపూర్ణగా ఉంది. ఆమె ఎందుకు అన్నపూర్ణ అయ్యిందో చెప్తాను. ఒకసారి పార్వతి నన్నడిగింది, స్వామీ, మీరు ఎప్పుడూ ఈ సంసారం మాయా అంటారు, ఆహారం మాయా అంటారు, అన్నీ భ్రమ అంటారు, మరి ఈ జీవులు ఎలా బతుకుతారు అని. నేను తేలికిగా నవ్వేశాను. ఆమె కోపంగా కాశీ వీధుల్లోకి వెళ్ళింది. తన చేతులతో అన్నం వండింది. ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికీ పెట్టింది. పేదవాడికి పెట్టింది, ముసలివాడికి పెట్టింది, బిచ్చగాడికి పెట్టింది. నేను అది చూశాను. నాకు అర్థమయ్యింది, ఆమె చెప్పింది నిజం. ఆహారం మాయ కాదు, ఆకలి సత్యం. అన్నదానం మహాదానం. నేను ఒక సాధారణ సన్యాసిలా వేషం వేసుకున్నాను. చేతిలో భిక్షపాత్ర తీసుకున్నాను. ఆమె దగ్గరికి వెళ్ళాను. ఆమె నన్ను చూసింది, నేను ఆమెను చూశాను. ఒక్క మాట మాట్లాడలేదు. ఆమె నా భిక్షపాత్రలో అన్నం వేసింది. నేను ఆ అన్నం తీసుకున్నాను. ఆ క్షణంలో అన్నీ అర్థమయ్యాయి. అప్పటినుండి పార్వతి కాశీలో అన్నపూర్ణగా నిలిచిపోయింది. ఆమె వాగ్దానం ఒక్కటే, కాశీకి వచ్చిన ఏ ఒక్కరూ ఆకలితో వెళ్లరు. ఈరోజు కూడా ఆ వాగ్దానం నిలిచి ఉంది. కాశీలో ఎక్కడ చూసినా అన్నదానం జరుగుతూనే ఉంటుంది. నేను మోక్షమిస్తాను, ఆమె అన్నమిస్తుంది. మేమిద్దరం కలిసి కాశీని పరిపూర్ణం చేస్తున్నాము. శరీరానికి ఆహారం, ఆత్మకు ముక్తి. కాళభైరవుడు కాశీ కాపల. కాశీని నేను ఒంటరిగా చూసుకోను. నా భయంకర రూపమే కాళభైరవుడు కాశీ కాపలా కాస్తాడు. కాళభైరవుడే కాశీ కోతవాలు, అంటే కాశీ పోలీస్ అధికారి అన్నమాట. ఏ చెడు శక్తి కాశీలోకి రాకూడదు, ఏ అధర్మం ఈ భూమిని అపవిత్రం చెయ్యకూడదు. ఇది కాళభైరవుని బాధ్యత. మీరు కాశీకి వెళ్ళినప్పుడు మొదట కాళభైరవుణ్ణి దర్శించుకోండి. అప్పుడు మీ కాశీ యాత్ర సరిగ్గా జరుగుతుంది. 84 వినాయకులు నా కుమారుని రక్షణ. కాశీని నా కుమారుడు గణేశుడు కూడా కాపాడుతున్నాడు. కాశీ చుట్టూ 52 వినాయక ఆలయాలున్నాయి. ప్రతి దిక్కునా ఒక గణపతి నిలబడి కాశీని రక్షిస్తున్నాడు. విద్య ఇచ్చే జ్ఞాన గణేష్, శక్తినిచ్చే దుర్గా గణేష్, కోరికలు తీర్చే సిద్ధి గణేష్, అన్నీ వేరువేరు రూపాలలో ఉన్నాయి. కాశీకి వచ్చినప్పుడు మొదట గణేశుణ్ణి దర్శించుకోండి. అప్పుడు మీ యాత్ర విఘ్నాలు లేకుండా పూర్తవుతుంది. 84 ఘాట్లు పవిత్ర మెట్లు. కాశీలో 84 ఘాట్లున్నాయి. గంగమ్మ తీరంలో మెట్లుమెట్లుగా ఉన్న స్థలాలవి. ప్రతి ఘాటుకు ఒక కథ ఉంది. దశాశ్వమేధ ఘాట్లో బ్రహ్మ 10 అశ్వమేధ యాగాలు చేశాడు. నేను సంతోషించి అతనికి దర్శనమిచ్చాను. మణికర్ణికా ఘాట్లో పార్వతి చెవి ఆభరణం పడింది. ఆ స్పర్శతో అది మోక్ష ఘాట్ అయ్యింది. అసీఘాట్లో నేను రాక్షసులను సంహరించిన తర్వాత నా ఖడ్గాన్ని విసిరాను. అక్కడి నుండే అసీ నది పుట్టింది. పంచగంగా ఘాట్లో 5 పవిత్ర నదులు కలుస్తాయి. సాయంత్రం ఆ ఘాట్ల మీద నిలబడి చూడండి. గంగమ్మ బంగారు రంగులో మెరుస్తుంది. దీపాలు వెలుగుతాయి, గంటలు మ్రోగుతాయి. ఆ దృశ్యం మాటల్లో చెప్పలేను. చూడాలంటే కాశీకి రావాలి. పంచక్రోశి యాత్ర. కాశీకి ఒక దివ్య సరిహద్దు ఉంది. దాన్నే పంచక్రోశి అంటారు. ఒక క్రోశి అంటే దాదాపు 3 కిలోమీటర్లు. పంచక్రోశి అంటే 15 కిలోమీటర్ల వ్యాసార్థం. ఈ సరిహద్దు లోపల నా శక్తి అత్యంత బలంగా ఉంటుంది. ఇక్కడ ప్రతి రాయి నా స్పర్శ పొందినది. భక్తులు 5 రోజులు ఈ సరిహద్దులో నడుస్తారు. 84 కిలోమీటర్లు, 108 ఆలయాలు దర్శిస్తారు. మొదటి రోజు మణికర్ణిక దగ్గర మొదలవుతుంది. మృత్యువు అశాశ్వతమని అర్థమవుతుంది. రెండవ రోజు కర్దమేశ్వర్ దగ్గర కర్మలు శుద్ధి అవుతాయి. మూడవ రోజు భీమచండీ దగ్గర అహంకారం కరిగిపోతుంది. 4వ రోజు రామేశ్వర్ దగ్గర భక్తి పెరుగుతుంది. 5వ రోజు మళ్లీ విశ్వనాథుని దగ్గరికి వస్తారు.
అప్పటికి వారు వేరే మనిషి అయిపోతారు. ఈ యాత్ర పూర్తి చేసిన వ్యక్తి సాధారణంగా తిరిగిరాడు, దివ్యత్వాన్ని తాకిన వ్యక్తిగా తిరిగి వస్తాడు. విశ్వనాథ ఆలయ చరిత్ర. నా ఆలయం గురించి చెబుతాను. యుగయుగాలుగా నా ఆలయం నిర్మించబడింది, ధ్వంసమయ్యింది, మళ్లీ నిర్మించబడింది. మొదట రాజ విక్రమాదిత్య నన్ను కలలో చూశాడు. నేను అతనికి చెప్పాను, ఇక్కడ నా ఆలయం నిర్మించుకో అని. అతడు అద్భుతమైన ఆలయం కట్టాడు. బంగారు శిఖరం, రాతి మెట్లు, అన్ని వైపులా దీపాలు. తరువాత ఆక్రమణదారులు వచ్చారు. ఆలయం ధ్వంసమయ్యింది. కానీ నేను నవ్వాను. ఎందుకు నవ్వాను తెలుసా? వారు రాళ్లను ధ్వంసం చేయగలరు, నా ఆత్మను ధ్వంసం చేయలేరు. నేను ఆలయంలో మాత్రమే లేను, ప్రతి రాయిలో ఉన్నాను, ప్రతి భక్తుని హృదయంలో ఉన్నాను. మళ్లీ భక్తులు కట్టారు, మళ్లీ ధ్వంసమయ్యింది, మళ్లీ కట్టారు. 1780లో అహల్యాబాయి హోల్కర్ అనే మహారాణి ప్రస్తుత ఆలయం నిర్మించింది. ఆమె భక్తికి నేను సంతోషించాను. తరువాత మహారాజా రంజీత్ సింగ్ బంగారు శిఖరం దానం చేశాడు. ఆయన సిక్కురాజు, హిందూ దేవాలయానికి దానం చేశాడు. ఇది భక్తికి మతం లేదని చెప్పే రుజువు. ఆలయం రాళ్లతో కట్టబడింది, కాని నా సన్నిధి భక్తి హృదయాల్లో నివసిస్తుంది. రుద్రాక్ష నా కన్నీళ్ళు. మిత్రులారా, ఒక చిన్న కథ చెప్తాను. ఒకసారి నేను ఈ సంసారాన్ని చూశాను, మనుషులు పడే బాధలు చూశాను. ఒకరికి ఆకలి, ఒకరికి అనారోగ్యం, ఒకరికి ఒంటరితనం, ఒకరికి నష్టం. నా కళ్లల్లో నీళ్లు వచ్చాయి. ఆ నీళ్లు భూమిపై పడ్డాయి. అవి రుద్రాక్ష చెట్లుగా మారాయి. కాశీలో రుద్రాక్ష ధరించడం అందుకే పవిత్రం. 5 ముఖాల రుద్రాక్ష పంచభూతాలను సూచిస్తుంది. అది ధరిస్తే నా హృదయానికి దగ్గరవుతారు, మనసుకు శాంతి కలుగుతుంది. నా అంతిమ వాగ్దానం. మిత్రులారా, ఇప్పుడు నేను మీకు నా 4 వాగ్దానాలు ఇస్తున్నాను. ఇవి శాశ్వతమైనవి, ఇవి మారవు. కాశీలో నా నామం స్మరించేవారిని నేను రక్షిస్తాను. కాశీలో మరణించే ప్రతి ఆత్మకు నేను స్వయంగా మోక్షమిస్తాను. కాశీ భూమి శాశ్వతంగా పవిత్రంగా ఉంటుంది. కాశీని నేను ఎప్పటికీ విడిచిపెట్టను. ప్రళయం వచ్చినా విడిచిపెట్టను, యుగాలు మారినా విడిచిపెట్టను, ప్రపంచం మారినా కాశీని నేను వదిలిపెట్టను. కాశీ నా ఇల్లు, కాశీ నా సింహాసనం, కాశీ నా హృదయం. మిత్రులారా, కాశీ కేవలం దూరంలో ఉన్న నగరం కాదు. మీరు నా పేరు ప్రేమతో పిలిచినప్పుడు మీరు కాశీలోనే ఉన్నారు. మీ భక్తే కాశీ, మీ నిజాయితీయే గంగమ్మ, మీ శాంతమే విశ్వనాథుడు. హర హర మహాదేవ్. జై అన్నపూర్ణమాత. ఓం నమః శివాయ. కాశీ అమరమైనది, కాశీ శాశ్వతమైనది, కాశీ మోక్షపురి. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, మీ మిత్రులతో పంచుకోండి. మళ్ళీ ఇలాంటి కథలు వినాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శంభో.